హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. మనతో పాటు ప్రస్తుతం తెలంగాణ ఎమ్మెల్యే సంజయ్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, అంటే రాష్ట్ర రాజకీయాలంతా కూడా ఇప్పుడు కులగణన చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. ఏదైతే కేంద్రం ఆహ్, ఆహ్, అంటే జనగణనతో పాటు కులగణన కూడా కలిపి నిర్వహించాలని చెప్పేసి అంటున్నారు. ఇది మా విజయం అని చెప్పేసి అని ఒకవైపు కాంగ్రెస్ శ్రేణులు కూడా వాదిస్తూ ఉన్నాయి. ఎందుకంటే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేశారు. అసలు కులగణనకి బీజేపీ కంప్లీట్ వ్యతిరేకం, మనవాద పార్టీ బీజేపీ. అలాంటిది రాహుల్ గాంధీ ఒత్తిడి వల్ల ఈరోజు కేంద్రం తలొగ్గి ఈ నిర్ణయం తీసుకుందని మా విజయంగా వాళ్ళు భావిస్తున్నారు. దీనికి ఏం చెప్తారు మీరు? గత బ్రిటిష్ ఇండియా ఎప్పుడైతే ఉందో 1831 నుండి 1931 వరకే కులగణన జరిగింది. కులగణన జరిగిన తర్వాత 1947లో మన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరు పాలించారు? నెహ్రూ గారు పాలించారు, ఇందిరాగాంధీ గారు పాలించారు, రాజీవ్ గాంధీ గారు పాలించారు. ఎందుకు కులగణన చేయలేరు? తర్వాత 2010లో యూపీఏ ప్రభుత్వంలో సోనియా గాంధీ గారు ఉన్నారు. సోనియా గాంధీ గారు ఉన్నప్పుడు ఇదే లోక్సభలో మీరు చెప్పారు, మేము కులగణన చేస్తామన్నారు. కులగణన చేస్తున్నప్పుడు ఇదే సుష్మా స్వరాజ్ గారు 80% కులగణన చేయాలని కూడా ఎల్ఓపి ఉన్నప్పుడు ఆల్రెడీ చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత కూడా మీరు సబ్ కమిటీ వేసి దానికి 5,200 కోట్లు కూడా చేసి ఎందుకు చేయలేకపోయారు? మీరు మీ ప్రభుత్వం ఫెయిల్యూర్ ప్రభుత్వం. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ జనగణన జరుగుతూ ఉన్నది. జనగణన జరిగినప్పుడే కులగణన జరుగుతుంది. మీరు ఎన్నిసార్లు మీరు జనగణన జరిగినప్పుడు ఎందుకు చేయలేకపోతారు? శాస్త్రీయంగా శాస్త్రబద్ధంగా దేశం మొత్తము రేపొద్దున ఎక్కడ కోట్ల కూడా ఇబ్బంది కాకుండా రావడానికి భారతీయ జనతా పార్టీ కంకణం కట్టుకొని ఉంది. ఇక్కడ కులగణన చేసిరు, తెలంగాణ ప్రభుత్వం సంకలు కొట్టుకుంటున్నారు. మీరు కులగణన ఏ విధంగా చేసిరు? ఒక మతానికి 10% మీరు రిజర్వేషన్ ఏ విధంగా ఇస్తారు? 12% ఉన్నదానికి 10% ఏ విధంగా ఇస్తారు? అది కులగణన కాదు, కుల సర్వే లెక్క చేసిరు. అది మేము కులగణన చేస్తూ ఉన్నాం. భారతదేశం మొత్తంగా కులగణన చేస్తూ ఉన్నాం. జనగణనతో పాటు కులగణన చేస్తాం. శాస్త్రీయబద్ధంగా, సామాజికంగా, ఆర్థికంగా ఏ విధంగా అయితే ఉన్నదో ప్రతి ఒక్కరికి కులగణన చేసినప్పుడు ఇట్ ఈస్ ఏ సిస్టమేటిక్. ఒక 1 year 1.5 year దీన్ని సర్వే కోసం తీసుకున్నాక ఇది చేస్తూ ఉన్నాం. మేము మీది కాదు, మేము చేస్తూ ఉన్నాం. మీరు చేసింది కాదు, ఇంతవరకు ఎక్కడ చేయలేరు. ఈ విధంగా మీ ప్రభుత్వం 60 సంవత్సరాలు పాలించినప్పుడు కూడా ఎక్కడ చేయలేరు. 6 దశాబ్దాలు పాలించినప్పుడు ఎక్కడ నేను చేసారో చెప్పండి. లేదా మీరు సెంట్రల్ గవర్నమెంట్ మీరే ఉన్నారు ఎక్కువ రోజులు. మేము 10 సంవత్సరాల తర్వాత ఎందుకు అప్పుడు జనగణన రాలేదంటే కరోనా పీరియడ్లో రాలేదు. కరోనా పీరియడ్లో వస్తే అప్పుడే చేస్తుంటాం. దీంతో పాటు మహిళా రిజర్వేషన్ అప్లికేషన్ వస్తుంది. అన్నిటికీ 1 nation 1 ration వస్తుంది, 1 nation 1 card వస్తుంది. అన్నీ ఒక సిస్టమేటిక్గా భారతీయ జనతా పార్టీ చాలా ప్రాముఖ్యంగా ముందుకు తీసుకుపోతా ఉన్నది. కులగణనతో జనగణనతో పాటు కులగణన చేసేది ఓన్లీ భారతీయ జనతా పార్టీ. ప్రతి కులానికి బెనిఫిట్ చేసేది, ప్రతి కులానికి ఏ విధంగా ఉన్నారు, ఏ కులము ఏ విధంగా దీన్ని దేనిలో తీసుకోవాలి, ఏలా బీల్నా సీల్నా అన్ని ప్రతి ఒక్కరికి ఆ విధంగా చేస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రస్తుతం మీరు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన అంశం ఏదైతుందో ఉద్యోగుల సమస్యల గురించి, అంటే వాళ్ళు మీ దగ్గరికి వచ్చి ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. ఉద్యోగులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఏంటంటే ఏం చెప్తారు? ఉద్యోగులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య మీరు ఒకటే గుర్తుంది. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో, బీఆర్ఎస్ ప్రభుత్వం దానికి ఏంటంటే వాళ్ళకు రిటైర్మెంట్ 3 years పెంచడం జరిగింది. 3 years పెంచిన తర్వాత 2024లో చాలా మంది రిటైర్మెంట్ అయ్యారు. ఈ రిటైర్మెంట్ అయినప్పుడు ఇదే ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు. రిటైర్మెంట్ ఏదైతే అమౌంట్ ఉంది 8,000 కోట్లు పెండింగ్ ఉన్నాయని చెప్పారు. మరి 8,000 కోట్లు పెండింగ్ ఉన్నప్పుడు ప్రతి ఒక్క ఎంప్లాయీ 33 సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఎందుకు కోర్టుకు పోయి తీసుకోవాలి? ఎందుకు కోర్టు డైరెక్షన్ తీసుకోవాలి? అరే కాంట్రాక్టుల దగ్గర కమిషన్ తీసుకున్నా కానీ కనీసం ఎంప్లాయీస్ దగ్గర కమిషన్ తీసుకుంటారు ప్రతి ఒక్కరు అనుకుంటా ఉన్నారు. ఇది నిజమా వద్దామా అది కాంగ్రెస్ పార్టీ తేలాలి. అదేవిధంగా ఎంప్లాయీస్ పెండింగ్ బిల్స్ విషయంలో తీసుకుంటే హెల్త్లో అమౌంట్ రావాలి, జీపీఎఫ్లో అమౌంట్ రావాలి, సరెండర్ లీవ్స్ అమౌంట్ రావాలి. అదేవిధంగా ఇంకా చాలా అమౌంట్స్ ఇవ్వాలి, ఏవైతే పెండింగ్ ఉన్నాయో అమౌంట్స్ రావాలి. అదేవిధంగా మీరు ఏకీకృత ఏదైతే ఉందో వాళ్ళకు ప్రమోషన్ విషయంలో తీసుకోండి. ప్రమోషన్ల విషయంలో కూడా ఎక్కడ పారదర్శకత లేదు. అదేవిధంగా 317 విషయంలో భారతీయ జనతా పార్టీ మీరు చూసారు, మా అధ్యక్షుడు జైలు గిట్ట పోవడం జరిగింది. ఎంప్లాయీస్కి ఏ విధంగా సపోర్ట్ చేసారు. అదేవిధంగా మేము ఒకటి అడుగుతా ఉన్నాం. మీరు ఇచ్చిన ఏదైతే
సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ చేస్తామని చెప్పారు, మేనిఫెస్టోలో పెట్టారు. అదేవిధంగా ఏంటంటే ఎవరైతే డిగ్రీ లెక్చరర్స్, తర్వాత జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ వాళ్ళందరూ 15 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకి హైకోర్టు డిసిషన్ ఇచ్చింది, ఎవరైతే ఉన్నారో వాళ్ళని పర్మనెంట్ చేయండి, పర్మనెంట్ చేసిన తర్వాత లేకుంటే ఎంటీఎస్ చేయండి, మినిమం టైం స్కేల్. ఆ టైం స్కేల్ అని ఇచ్చేసి వాళ్ళకు కనీసం ఉద్యోగ భద్రత ఇవ్వాలి. అదేవిధంగా నీకు యూనివర్సిటీ విషయంలో తీసుకుంటే, అసిస్టెంట్ ప్రొఫెసర్ల విషయంలో తీసుకుంటే 12 యూనివర్సిటీల్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నారు, వాళ్ళందరినీ పర్మనెంట్ చేస్తానని మాట ఇచ్చారు. మరి ఇంతవరకు పర్మనెంట్ చేసి వాళ్ళు గట్టి రోడ్డు మీదకి వచ్చారు. అంటే తెలంగాణ సాధించుకుందే నిధులు నియామకాల కాన్సెప్ట్ లో. అప్పుడు కేసీఆర్ కూడా ఏమన్నాడంటే ఒక్క కాంట్రాక్ట్ బేస్, ఒక్క అవుట్ సోర్సింగ్ ఉద్యోగి కూడా రాబోయే రోజుల్లో కనబడాడు, మొత్తం అన్ని కూడా రెగ్యులర్ జాబ్స్ కనబడతాయి. అంటే మనం సాధించి తెచ్చుకున్న తెలంగాణలో తిప్పికొడితే 10 జిల్లాలు ఉన్న తెలంగాణ, ఉమ్మడి 10 జిల్లాలు ఉన్న తెలంగాణలో ఇంకా కూడా కాంట్రాక్ట్ బేసు, ఇంకా కూడా అవుట్ సోర్సింగ్ జాబ్ వ్యవస్థ ఉండడం ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు మీరే అన్నారు, నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో మనకి ఎవరైనా కానీ నీకు పర్మనెంటా, ప్రైవేటా, గవర్నమెంటా? మనం ఏమనుకున్నాము, యాక్చువల్ గవర్నమెంట్ 15 ఇయర్స్ చేసిన తర్వాత 12 ఇయర్స్ ఎవరైతే కంటిన్యూ చేస్తారో ఆటోమేటిక్ పర్మనెంట్ చేయాలి, రెగ్యులర్ చేయాలి, పర్మనెంట్ చేయాలి. ఇంతవరకు వాళ్ళకి పర్మనెంట్ చేయలేరు. అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఈరోజు రోడ్డు మీద కూర్చుంటే విద్యార్థుల పరిస్థితి ఏం కావాలి? అదేవిధంగా నీ గ్రూప్ 1 విషయంలో తీసుకున్నావు అనుకో, వాల్యుయేషన్ కరెక్ట్ జరగాలని ప్రతి ఒక్కరు చెప్పారు. దాన్ని కూడా మీరు ఒక పరిగణనలోకి తీసుకొని ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో ఇబ్బందులు తొలగించుకుంటూ పోతుంటేనే ప్రభుత్వం అయింది. ఎక్కడ తొలగించుకోకపోకుండా మీరు ఒకటే మాట ఇచ్చారు, 2024లో మీ ఉద్యోగాలు ఏదైతే పెండింగ్ ఉందో ఇమీడియట్లీ రిలీజ్ చేస్తామని. అదేవిధంగా మీరు ఏం చేసారు, 2025లో ఇదే ఉప ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెట్టేసుకొని ఏమైందంటే 650 కోట్లు ప్రతి నెల మేము ఇస్తామని చెప్పారు, అది తుంగలో దొక్కారు. అదేవిధంగా సబ్ కమిటీ వేసారు. సబ్ కమిటీలో ఇదే ఉప ముఖ్యమంత్రి గారు, లేకపోతే పొన్నం ప్రభాకర్ గారు, తర్వాత శ్రీధర్ బాబు గారు, వీళ్ళందరూ సబ్ కమిటీ వేసిన తర్వాత 7 నెలలు అయినాక 7 నెలల్లో కూడా మీరు పరిష్కారం చేయకపోతే మరి వాళ్ళ పరిష్కారం ఎప్పుడు చేస్తారు? అదేవిధంగా వాళ్ళకి హెల్త్, ఈహెచ్ఎస్ హెల్త్ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్లో 2 లక్షలది దీన్ని పెంచుతామని మాట ఇచ్చారు. మేము 10 లక్షలు పెంచమని చెప్తున్నాం. 10 లక్షలు పెంచి ఎక్కడైతే హెల్త్ కార్డు ఇచ్చారు అనుకో, మన కార్డు ఎక్కడైనా ఉన్నా కానీ ఆటోమేటిక్ మీరు ఏ హాస్పిటల్ పోయినా కానీ 10 lakhs వరకు మీరు ఆరోగ్యశ్రీ 10 లక్షలు ఇస్తాను. అరే ఉన్న ఎంప్లాయీస్కి ఇవ్వండి, ముందు ఉన్న ఎంప్లాయీస్కి ఇచ్చారు అనుకో, దట్ ఈస్ యువర్ ఎంప్లాయీ. మన గవర్నమెంట్ ఎంప్లాయీ అనుకో, నువ్వు 10 లక్షలు సంకలు కొట్టుకున్నప్పుడు అక్కడ పనిచేస్తలేదు, కనీసం వీళ్ళకన్నా ఇవ్వండి, అది ఇస్తలేరు. అదేవిధంగా నీకు జీపీఎఫ్ విషయంలో వాళ్ళు దాచుకున్న అమౌంట్ వాళ్ళు అమౌంట్ రావాలంటే ఎక్కడ ఇస్తారు? ఇంతవరకు దేశంలో ఎక్కడైనా కానీ వాళ్ళు దాచుకున్న అమౌంట్ వాళ్ళు 10,000 నుంచి 20,000 దాకా ప్రతి నెల దాచుకుంటారు. ఆ దాచుకున్న అమౌంట్ దేనికైనా పెళ్లికో లేకపోతే పిల్లలకో దేనికో పనికి వస్తుందని తీసుకుంటా ఉంటారు. ఆ అమౌంట్ కూడా రిలీజ్ కానికి నెలలు పడతా ఉన్నది, కమిషన్ అడుగుతుర్రంట. అరే ఇది ఎక్కడ రాజ్యం ఇది? ఇంతవరకు భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఒక ఎంప్లాయీ దగ్గర కమిషన్ తీసుకుంటారని ఎక్కడ లేదు. మరి దీనికి జవాబు చెప్పాలి. వాళ్ళందరూ అనుకుంటారు మరి కమిషన్ తీసుకుంటారు అని అడుగుతారు. మరి ఇది నిజమా అవద్దమా? మరి కాంగ్రెస్ ప్రభుత్వం జవాబు చెప్పాలి. ఫైనల్ ఇప్పుడే ఇంతకుముందు కొన్ని వార్తలు వస్తున్నాయి ఏంటంటే రాజ్య యువ వికాస్ అనే పథకానికి సంబంధించి చాలా అప్లికేషన్లు వచ్చినాయి సార్. యాక్చువల్గా 15 నుంచి 20 లక్షల దాకా అప్లికేషన్లు వచ్చినాయి. సో ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే ఎవరైతే సిబిల్ స్కోర్ బాగుంటుందో వాళ్ళకి మాత్రమే అప్లికేబుల్ అయితే ఒక వార్తలు వస్తున్నాయి. అంటే చాలా మంది కూడా ఈ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆందోళనకు గురవుతున్నారు. వాళ్ళకు మీరేం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? అంటే యూత్ అంతా కూడా అప్లై చేశారు చాలా మంది. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, దీనిలో చిత్తశుద్ధి లేదు. చిత్తశుద్ధి ఎందుకు లేదంటే ఇప్పుడు రాజీవ్ యువ వికాస్లో మీరు బిలో పావర్టీ లైన్లు ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. బిలో పావర్టీ అంటే 1,50,000 లోపల ఉన్న వాళ్ళకి, ఐటీ కార్డు లేని ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. మరి సిబిల్ ఎక్కడికైనా వచ్చింది ఇక్కడ? సిబిల్ అన్నప్పుడు ఈజ్ గెటింగ్ ద మనీ, ఈజ్ గెటింగ్ ద ఇన్కమ్, వాళ్ళు పేమెంట్ చేయడానికి రెడీ ఉంటారు ఇన్కమ్ ట్యాక్స్లో. మరి సిబిల్ ఎక్కడికైనా వచ్చింది? సిబిల్ అన్నప్పుడే ఇన్కమ్ ట్యాక్స్ ఎవరైతే పేమెంట్ చేస్తారో వాళ్ళు నెల ఇన్స్టాల్మెంట్ కట్టకపోతే సిబిల్లో రాంగ్ ఉంటే, ఒక నెల 2 నెలలు పేమెంట్ కాకపోతే సిబిల్లో రాంగ్ ఉంటుంది. మరి మీరు బిలో పావర్టీకి ఇస్తారా, ఎబో పావర్టీకి ఇస్తారా? ఇక్కడనే బయటపడ్డది కదా, మీరు మీ చిత్తశుద్ధి ఇక్కడనే బయటపడ్డది కదా. దీన్ని బట్టి ఆలోచించుకోవాలి. స్కీమ్ ఒక్కటే గుర్తుపెట్టుకోండి, స్కీమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫస్ట్ మీరు ఫ్రేమ్ చేయండి. ఫ్రేమ్ చేసిన తర్వాత అప్లికేషన్ తీసుకోండి. అప్లికేషన్ తీసుకున్నప్పుడు ప్రతి ఒక్కరు అప్లై చేయడానికి ఆస్కారం ఉంటుంది. నీ ఫ్రేమ్ చేయకుండా ఆటోమేటిక్ మేము అందరం చేసినాం ఇన్నిలాగా అప్లికేషన్లు వచ్చినాయంటే ప్రతి ఒక్కరు అప్లికేషన్లో చేసుకుంటూ ఉంటారు. చేసుకున్నప్పుడు ఎంతమందికి వాళ్ళు పని విడిచిపెట్టి చేసుకోవడానికి పోతారు? వాళ్ళకి రాకపోతే ఎంత ఇబ్బంది పడతారో ఆలోచించుకోవాలి.
సో ఫైనల్గా చెప్పండి, ఇండియా పాకిస్తాన్ నేపథ్యంలో ఏదైతే ఆ దాడి జరిగిందో, ఆ అటాక్ మీద, టెర్రరిస్ట్ అటాక్ మీద దేశం యువత కానీ దేశంలో ప్రతి ఒక్కరు కూడా ఆగ్రహవేశాలతో ఉన్నారు. ఎప్పుడు చర్యలు తీసుకోబోతున్నారు అని ఒక వార్త కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ ఈ ఈ నేపథ్యంలో అంటే త్రివిధ దళాధిపతులతో కూడా ప్రధానమంత్రి మీటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. దానికి సంబంధించి ఏం చెప్తారు? ఒకటి ఏంటంటే ఎవరు చేసే పని వాళ్ళు చేస్తూ ఉంటారు. భారతదేశం ఉగ్రవాదాన్ని నిర్మూలన చేయడానికి భారతీయ జనతా పార్టీ కంకణం కట్టుకొని దానికి అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినందుకు స్వాగతిస్తూ ఉన్నాం. దీనికి స్వాగతిస్తున్నప్పుడు దాని టైం చూసుకొని ఏ విధంగా కొట్టాలి, ఎట్లా కొట్టాలి, అది ఆ త్రివిధ దళాలు చూస్తూ ఉంటే దానికి మీరు ఇబ్బంది ఏం పడవద్దు. ఎందుకంటే భారతదేశంలో ఏ కోణాన ఉగ్రవాదం లేకుండా ఏర్వేరాలనే ఉద్దేశంతోనే ప్రపంచ దేశాలు కూడా మద్దతు ఇస్తూ ఉన్నాయి. అంటే హైదరాబాద్ లో కూడా భారీ ఎత్తున రోహింగ్యాలు, బంగ్లాదేశ్ వాళ్ళు, మయన్మార్ వాళ్ళు వచ్చి అడ్డలేసారు, పాకిస్తాన్ లో ఉన్నారు. సో వీళ్ళందరినీ కూడా బయటకు పంపించి ఒక ప్రక్రియ నిర్వహించాలని చెప్పి మీరు చాలా ఏళ్ళుగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఏం చెప్తారు? ఇప్పుడు మేము అందుకోసానికి ప్రతి మండల్లో లెటర్ ఇచ్చే దేనికి ఎవరైతే పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారో, ఎక్కడైతే ఉన్నారో దీన్ని వెరిఫై చేసి, ఎక్కడెక్కడ ఉన్నారో రోహింగ్యాలైనా ఇంకోరైనా ఎవరైనా ఉన్నారో వాళ్ళని వెరిఫై చేసి ఇమ్మీడియట్లీ వాళ్ళని పంపించే ప్రయత్నం ఫస్ట్ భారతదేశం చేస్తాం. హైదరాబాద్ మహిళ పాకిస్తాన్ యువకుడిని పెళ్లి చేసుకున్న ఉదంతాలు కూడా చాలా బయటకు వస్తున్నాయి ఈ మధ్యన. ఎట్లా చూడొచ్చు దీన్ని? అంటే ఆ హైదరాబాద్ యువతులకు ఇక్కడ హైదరాబాద్ లో యువకులు దొరికే పరిస్థితి లేదా? ఇదంతా అసలు ఒక పక్క ప్లాన్ ప్రకారం జరుగుతుంది అనుకుంటారు. అట్లా ఏం చెప్తుంది? ఇక అది కొన్ని చెప్పలేని పరిస్థితిలో ఉంటే దానికి ఏమిందంటే దానికి ఒక లీగల్ టీంలో దాన్ని వర్కౌట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అది నిజంగా పెళ్లి చేసుకురా, లేకుంటే ఉత్తుగా పెళ్లి అన్నారా, లేకుంటే ఏంటంటే అది రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఏదో ఉందో దాని మీద పగడబందీగా ప్లాన్ చేసుకొని రాబోయే రోజుల్లో పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది, దాన్ని పగడబందీగా ప్లాన్ చేసుకొని ముందుకు పోతుంది. దాని గురించి వరి ఏ సమస్య లేదు. అది ఏళ్ళ మీద లెక్క పెడితే ఒక 100 లోపల ఉంటాయి. 100 లోపల క్లారిఫికేషన్ చేసుకొని ఇది జెన్యున్ గా పెళ్లి చేసుకురా లేదా, పెళ్లి చేసుకుంటే దానికి వాతావరణం ఏ విధంగా తీసుకుపోవాలి దాన్ని ప్లాన్ చేసుకుంటాం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.